श्रीगुरुभ्यो नमः। हरि ओम। नमो निम्बगिरीशाय कमलानायकाय ते जीवसंत्राणभाराय जगज्जन्मादिहेतवे वेदवेदान्तवेद्याय दशरूपाधिधारणे स्तोत्रं त्वां न समर्थोऽस्मि विधेहि गृह्णामि सत्यं विधातुं न जगत्यपाहितं यात्यं च भूते सबलेषु जात्मनः अदृश्यतात्यद्भुतरूपमुद्भवन् संवेशभायां मृगं नमानुषम्। భగవద్బంధువులారా, ఈరోజు నరసింహ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మనము ఎలాంటి కర్మలను ఆచరించాలి, ఎలాంటి కర్మలను ఆచరించకూడదు, ఎలాంటి కాలాన్ని తీసుకోవాలి, పరిగ్రహణ చేయాలి, ఏ కాలాన్ని మనము దాటాలి అనే విషయాల్లో మనకి పరమాత్ముడు సూచించినటువంటి కొన్ని కర్మ మార్గాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. పరమాత్ముడు ఒకానొక సందర్భం లోపల అర్జునుడికి ఉపదేశం చేస్తూ భగవద్గీతలో రెండు రకాల నిష్టలు ఉన్నాయి. లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. రెండు రకాల నిష్టలు ఉన్నాయి. ముక్తి ప్రదాతమైనటువంటి ఆ రెండు కర్మలు, రెండు నిష్టలు, అవి రెండు పురాప్రోక్తమయనగా నేను ఎప్పుడో సృష్టి ఆరంభ కాలంలోనే నేను ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. కానీ అది కాలానుగుణంగా మరుగున పడుతూ అది తర్వాత లుప్తమైపోయింది. మళ్ళా ఈ రోజు నేను నీకు చెప్పాల్సి వస్తుంది. ఇది ఇంతకుముందు నేను చెప్పింది, ఇది కొత్తగా నేను చెప్పింది కాదు, కొత్తగా వచ్చింది కాదు. లోకేస్మిన్ ద్విధానిష్ట పురాప్రోక్తమయనగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. జ్ఞానయోగం అనేటువంటి ఒక దారి, కర్మయోగము అనేటువంటి ఒక దారి. ఈ రెండు దారులతో మనము పరమాత్ముని చేరడానికి అవకాశం ఉంది. అయితే ఈ కర్మయోగాన్ని ఏ విధంగా అనుష్ఠించాలి, జ్ఞానయోగాన్ని ఏ విధంగా అనుష్ఠించాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి అర్జునుడు మళ్ళొక్కసారి ప్రశ్న వేస్తాడు. ఈ రెండు నిష్టల గురించి చెప్పినావు స్వామి, ఈ రెండు నిష్టలలో ఏ నిష్ట ఉత్తమమైందో నాకు చెప్పు అంటాడు. 2వ అధ్యాయంలో జ్ఞానయోగం చేత మనము ముక్తిని పొందుతాము కాబట్టి జ్ఞానయోగం చాలా గొప్పది, దాన్ని అనుష్ఠించాలి అని చెప్తూ నువ్వు యుద్ధం చేయి అని చెప్తున్నాడు. ఒక దిక్కేమో జ్ఞానయోగం గురించి చెప్తున్నావు, జ్ఞానం మంచిది అంటున్నావు. ఇంకో దిక్కేమో నన్ను కర్మ చేయు, నువ్వు యుద్ధం చేయు అంటున్నావు. మరి ఈ రెండిట్లో ఉత్తమమైనటువంటి మార్గం ఏది? మరి నేను దేన్ని అనుష్ఠించాలి, జ్ఞానయోగమా కర్మయోగమా అంటే అప్పుడు చెప్తాడు, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయ సకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని చెప్తాడు. అంటే ఈ రెండు ఏదైతే కర్మలు ఉన్నాయో జ్ఞానయోగం కంటే కూడా కర్మయోగం అనేది విశేషమైంది. ఎందుకంటే జ్ఞానయోగం అనేది బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సహమాత్మాసు దుర్లభ అని చెప్పి జ్ఞాన మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళు కొన్ని లక్షల్లో ఒకళ్ళుగా ఉంటారు. పరమాత్మను తెలుసుకోవాలని ఎవరైతే వీళ్ళు పరమాత్మ తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అందులో లక్షల్లో ఒకరికి మాత్రమే పరమాత్మ తత్వం గురించి అర్థమవుతుంది, తెలియదు, కేవలం అర్థమవుతుంది పరమాత్మత్వం ఏమి అని. మళ్ళా దాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళలో కొన్ని లక్షల మంది ఒక్కడికి మాత్రమే అర్థమవుతుంది, వాడు ముక్తిని పొందుతాడు. కానీ మిగతా వాళ్ళకి ఆ పరిస్థితి ఏమిటి? జ్ఞానయోగం అనుసరించకుండా జ్ఞానం అనేది విషయం అర్థం కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి కర్మయోగము అనేది ముఖ్యమైనది అని చెప్పడం జరిగింది. మరి కర్మయోగం అంటే మరి ముఖ్యమైనదని చెప్తున్నావు స్వామి, మరి కర్మయోగాన్ని అనుసరించడానికి ఎలాంటి మార్గాన్ని మనం పట్టుకోవాలి అంటే, ఏదైతే మనము కర్మను ఆచరిస్తున్నామో ఆ కర్మకు దాన్ని సత్కర్మగా ఉండాలి. సత్కర్మ అంటే ఏమిటిది? వాక్కు చేత, శరీరము చేత, మనస్సు చేత ఏ కర్మ శుద్ధమైనటువంటి కర్మగా
ఉంటుందో అది సత్కర్మ. ఎప్పుడైతే సత్కర్మ అది సాత్వికమవుతుందో అప్పుడే అది ఫలదాయకమైనటువంటి కర్మగా మారుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి మనము ఒక చిన్న ఉదాహరణగా మనం చెప్పుకుంటే, ఒక రాజు ముగ్గురు మంత్రులను సెలక్షన్ చేసుకోవడానికి, ఆ ముగ్గురు మంత్రులను పరీక్ష పెట్టడానికి ఒక చిన్న పరీక్ష పెడతాడు. ఏమని పెడతాడంటే, ఏమీ లేదు అబ్బాయిలు, మీరు అడవికి వెళ్ళి నాకు ఇష్టమైనటువంటి ఫలాలను మీరు సంచిలో తీసుకొని రండి. మనిషికి ఒక సంచి ఇచ్చాడు ఆ మంత్రులకు. ఆ మంత్రులు అడవిలోకి వెళ్ళి వాళ్ళు ఈయనకి ఇష్టమయ్యేటువంటి ఫలాలన్నింటినీ ఏరుకొని తీసుకొని రావాలి. ఇది వాళ్ళకున్న పరీక్ష. వీళ్ళు అడవిలోకి పోయిండ్రు, అందరు కూడా అడవిలోకి పోయిండ్రు, అందరు కూడా ఫలాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంత్రి శ్రేష్టమైనటువంటి ఫలాలను వెతికి వెతికి పట్టుకొని అన్నిటిని సంగ్రహిస్తూ ఉంటాడు. ఇంకొకడికి మాత్రం కొద్దిగా చెపల చిత్తుడు, వాడు ఏం చేస్తాడంటే మంచి ఫలాలు దొరికినట్టుగా వేసుకుంటున్నాడు. ఏదో ఖర్చయ్యో లేకుంటే పుచ్చు ఏదో ఒకటి దొరికినాయి కదా పండ్లు, మళ్ళీ దీనికోసం మనం ఎక్కడికి పోవాలి ఎందుకు అని చెప్పి కొన్ని ఆ పండ్లు ఈ పండ్లు కాయలు ఆకులు కొమ్మలు ఏవి దొరుకుతాయి సంచిలో వేసేసిండు, నింపిండు సంచి. ఇంకొకడు ఏం చేసిండంటే ఉన్న చోటకెళ్ళి కదలకుండా మనం ముగ్గురం పట్టుకపోతున్నాం. ఆ రాజు మతిమరుపు మనిషి, చెప్పగా చెప్పిండు కానీ పోయిన తర్వాత సంచులు విప్పి చూస్తాడా, ఆయనకేం తెలుస్తుంది ఈ పనులతో ఆయనకేం పని అనుకొని ఏం చేసిండంటే అక్కడ ఉన్న ఎండు కొమ్మలు ఎండు ఆకులు ఏమో చెత్త చెదరం అంతా బ్యాగులో నింపిండు, దాన్ని మంచిగా సీల్ చేసిండు. ఈ ముగ్గురు మళ్ళా తిరిగి ప్రయాణం అయింది. రాజధానికి వచ్చేటప్పటికి రాజు ఏం చేసిందంటే భటులకు ఆజ్ఞాపించిండు, మీరు వాళ్ళను సింహద్వారం దగ్గరని పట్టుకోండి, ముగ్గురిని పట్టుకొని వాళ్ళని జైల్లో వేసేయండి. జైల్లో వేసి వాళ్లకు అన్నపానీయాలు నీళ్లు ఇవ్వకండి, ఉంచుండి అట్లనే. వాళ్ళు తెచ్చిన సంచులను కూడా వాళ్ళతోనే ఉంచండి. ఇది రాజు వేసినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు ఏమైంది, ఆ ముగ్గురు మంత్రులు పోయి చెరవ జైల్లో కూర్చున్నారు. అన్నం లేదు, నీళ్లు లేవు, పాలు లేవు, ఏం లేవు. వాళ్ళు మొత్తుకుంటున్నారు ఆ అడవిలో, ఆ జైల్లో. అప్పటికి వాళ్ళకి అనిపించింది ఏమిటి అంటే మనం తెచ్చుకున్న పండ్లు ఉన్నాయి కదా, వీటిని మనం తిందాం అని ఎవడైతే శ్రేష్టమైనటువంటి పండ్లను తీసుకొని వచ్చి శ్రేష్టంగా రాజు కోసం అన్ని కూడా శ్రేష్టమైనటువంటి ఫలాలను తీసుకొని వచ్చి ఉన్నాడో వాడు వారం రోజులకు సరిపడా ఫలాలను తినుకుంటూ కూర్చున్నాడు. ఇంకొకడు కొంచెం చపల చిత్తంగా ఉన్నటువంటి వాడు ఏం చేసిందంటే ఉన్న దాంట్లోనే ఒక 4 ఫలాలు కొంచెం మంచిగా వచ్చినాయి, అవి విన్నాడు. తర్వాత వచ్చేటి అన్ని కచ్చగాయలు, పుచ్చు పండ్లు, కొమ్మలు, ఆకులు. ఏం చేయాలి వీటిని? వీటి తినలేడు, అటు పడేయలేడు. వాడి బతుకు ఒక 2 రోజుల కోసం సరిపడా ఆహారం ఉన్నది, మిగతా రోజులంతా పస్తులు ఉండాల్సి వచ్చింది. ఇక మూడోవాడి గతి ఏమిటంటే వాడు తిందామంటే ఉన్నాయన్ని ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు, చెత్తా చెదరం, వాడు ఏమి తినలేని పరిస్థితిలో వాడున్నాడు. ఇప్పుడు ఇక్కడ 3 రకాల కర్మలు మనకు కనిపించింది. ఒకటి సత్వకర్మ, ఒకటి రజోకర్మ, ఒకటి తమో కర్మ. ఏదైతే ఫలాలను మంచి ఫలాలను ఏరుకొని వచ్చి రాజు కోసమో తన కోసమో ఏదో రాజు ఆజ్ఞాపించిండు నేను చెయ్యాలి అనుకున్నాడు, వాడన్ని ఫలాలను తీసుకొచ్చి పెట్టిండు. రెండో వాడు ఏమనుకున్నాడు అంటే రాజు గారిని ఏం చూస్తాడు, వాడికి ఏం తెలుస్తుంది, ఈ పనులు ఆయనకేం అవసరం, సరే ఏదో దొరికిన వేసిండు, దొరకని అట్లా ఉంచిండు, అయిపోయింది అనుకున్నాడు. మూడో వాడు పరమ తామసి, నేను ఎందుకు చేయాలి, నాకేం అవసరం ఉన్నది, రాజు తింటాడా చూస్తాడా ఇవన్నీ ఏం చేస్తాడు అని చెప్పి ఏదో నింపెట్టి తీసుకొని పోయి. ఇప్పుడు మనకు దీంట్లో 3 కర్మలు కనిపిస్తుంది. పరమాత్ముడు మనకు ఆదేశించినటువంటి సత్కర్మ ఆచరించండి, ఏదైతే రజోకర్మ ఉన్నదో దాన్ని త్యజించండి, దాన్ని చేయకండి, తమో కర్మ జోలికి పోకండి అని చెప్పింది. తత్రసత్వం నిర్మలత్వాత్ ప్రకాశ కమనావయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. ఓ అర్జునుడా, ఈ సత్వకర్మ ఎలాంటిదంటే సత్వము అనేది చాలా ప్రకాశవంతమైనటువంటిది. తర్వాత అది ఇచ్చేటువంటి ఫలం ఎట్లాంటిది అంటే జ్ఞాన సంగం, జ్ఞానాన్ని ఇస్తూ సుఖాన్ని ఇస్తుంది. దాని యొక్క ఫలం ఏమిటంటే
సుఖాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి? పరమాత్మ తత్వ జ్ఞానాన్ని పొందడానికి మనకు ఒక మెట్టుగా ఈ యొక్క కర్మ మనకు పరిచయం చేస్తుంది. ఈ కర్మ రజో కర్మ ఏం చేస్తుందంటే రజో రాగాత్మకం విద్ది తృష్ణాసంగ సముద్భవం తన్ని బద్నాతి కౌంతయ్య కర్మ సంగీన దేహినాం. ఇది ఏం చేస్తారంటే రాగాత్మకం విద్ది, ఇది కోరికలను పుట్టిస్తూ ఉంటది. ఎప్పుడు కూడా ఎట్లా కోరికలను పుట్టిస్తుంటది అంటే యజ్ఞంలో నెయ్యి వేస్తుంటే ఎట్లా అగ్ని ప్రజ్వరులుతూ ఉంటుందో అది నెయ్యి వేస్తున్నా కొద్ది పెరుగుతూ ఉంటది, కట్టె వేస్తున్నా కొద్ది మండుతూనే ఉంటది. కోరికలు కూడా అలాంటివే. ఒక కోరిక తీరిందంటే ఇంకో కోరిక పుడుతుంది, ఆ కోరిక తీరిందంటే ఇంకో కోరిక పుడుతుంది. ఇలా నిరంతరము కోరికల వెంటనే ఉంటుంటారు. ఇది ఏమిస్తుంది ఈ రజో కర్మ అంటే మనకు దుఃఖాన్ని ఇస్తుంది. కారు కావాలి అని చెప్పి అనుకున్నాడు ఒకడు, కారు కొనుక్కున్నాడు, తిప్పిండు, డీజిల్ కావాలి, చాలా దూరం పోయిండు, పంక్చర్ అయింది, దాన్ని పంక్చర్ వేసుకోవాలి, కారు ఇంజిన్ లో ప్రాబ్లం అయింది, మెకానిక్ తీసుకుపోయి చూపించాలి, వాడు సుఖపడాలి అని చెప్పి కారు కొనుక్కుంటే దాని వెనక ఎన్ని దుఃఖాలు ఉన్నాయి. ఆగిపోయింది, ఏమో తోయాలి, డీజిల్ పోయింది, నడవాలి, ఇన్ని తీర్ల కష్టాలతో కూడుకున్నటువంటి రజోకర్మ. ఇక తమస్సు అనేది ఇంతకంటే విపరీతమైనటువంటిది. అది ఏం చేస్తాయంటే తమస్సు అజ్ఞానజం విద్ది, అజ్ఞానము చేత ఈ తమో గుణం ఇచ్చేటువంటి ఫలం ఏమిటి అంటే అజ్ఞానం. మరి ఈ అజ్ఞానాన్ని ఇస్తూ దేంతో బంధిస్తుంది మనల్ని, శరీరాన్ని, ఆత్మను అంటే ప్రమాద, ఆలస్య, నిద్ర. ప్రమాదము అనేటువంటి విషయం ఏమిటంటే మనం అనుకునే ప్రమాదం యాక్సిడెంట్లు కావు. ప్రమాదము అంటే తప్పులు చేయడం, పొరపాట్లు చేయడం, వీటిని ప్రమాదము అంటారు సంస్కృతంలో కూడా. ఆలస్యం అంటే ఏమిటి అంటే సోమరితనం, మనము చేయాల్సిన పనులను చేయకుండా ఉండడం, చేయకుండా ఉండాల్సినటువంటి పనులను కూడా మానుకొని ఏమీ చేయకుండా నిస్తేజంగా సోమరితనంగా ఎవరైతే ఉంటారో అది తామస గుణానికి ప్రతీక. ఇదే కాక ఇంకొక ప్రమాదం కూడా ఉన్నది, నిద్ర. అనవసరమైనటువంటి నిద్ర ప్రవృత్తులను ఎవరైతే ఎప్పుడూ చేస్తూ ఉంటారో, స్థిరంగా పడుకోవడం, లేదా తెల్లారుదామినట్టు లేచే పరిస్థితి లేకుండా అల్లే 9:30 దాకా పడుకోవడం, రాత్రి ఎప్పుడో 12:30-1 దాకా ఫోన్లు చూసుకుంటూ కూర్చోవడం, ఆ ఫోన్లను చూసుకుంటూ సినిమాలను చూడడం, తెల్లారు లేవాల్సినటువంటి కర్మను పక్కన పెట్టేసి అట్లే నిద్రపోయి ఉండడం, ఇవన్నీ ఏంటి అంటే తామస ప్రవృత్తి. మన లోపల ఎలాంటి గుణము లోపల మనకు ఉన్నది అనేది మనమే టెస్ట్ చేసుకోవచ్చు. మనం ఏమేం పనులు చేస్తున్నాం, ఎప్పుడు నిద్ర లేస్తున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఎప్పుడు తాగుతున్నాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే సరిపోయింది. మనకు తామసమైనటువంటి కర్మలో ఉన్నామా, లేక సాత్వికమైనటువంటి కర్మలో ఉన్నామా, లేకుంటే రాజసమైనటువంటి కర్మలో ఉన్నామా అనే విషయాన్ని మనమే దాన్ని చెక్ చేసుకొని దానికి సంబంధించినటువంటి కర్మలను ఆచరించాలి. తమో గుణానికి సంబంధించినటువంటి కర్మ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనిషి తప్పులు చేయడం, బెట్టింగ్స్ ఆడడం, మొబైల్లో పొద్దున తిన్నాక ఆ గేములు ఆడడం, ఈ పనులు చేయడం, రాత్రంతా మెలుగుకో ఉండి పగలంతా పడుకోవడం, ఏవైతే ఈ కర్మలు ఉన్నాయో ఈ కర్మలన్నీ కూడా తామస గుణానికి సంబంధించినటువంటి ప్రతీక. ప్రమాద, ఆలస్య, నిద్ర. ఇప్పుడు చేయాల్సిన పని, అరే నాన్న ఈ పని ఇప్పుడు చేయాలి అంటే సరే తర్వాత చేద్దాం, సాయంత్రం చేస్తే ఇప్పుడు చేయాలి, పని ఉన్నది, బాగా బిజీ ఉంది, సాయంత్రం అడిగిన రేపు చేస్తా. ఈ విధంగా ఆలస్యం. ఈ 3 కర్మలు మనల్ని ఈ శరీరంలో తమస్సు అనేటువంటి కర్మ బంధిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ తమస్సు అజ్ఞానజం విద్ది, దాన్ని మోహనం సర్వదేహినం, మోహాన్ని కల్పిస్తూ ఉంటది. దాని యొక్క ఫలితం ఏమిటంటే ప్రమాద, ఆలస్య, నిద్రాదిని తన్ని బద్నాతి భారత. ఈ అర్జునుడు చెప్తున్నాడు, ఈ శరీరంలో ఈ ఆత్మను బంధించేటువంటి 3 రకాల కర్మలు ఉన్నాయి. ఒక కర్మ నిన్ను సుఖాన్ని, జ్ఞానాన్ని ఇస్తే, ఇంకో కర్మ నీలో కోరికను రేకెత్తిస్తూ ప్రతిసారి కర్మ చేయాల్సిన విధంగా నీకు ఇస్తూ ఉంటది. ఇంకొక కర్మ నిన్ను అజ్ఞానంలోకి నెట్టేస్తూ ప్రమాదం, ఆలస్య, నిద్ర అనేటువంటి కర్మలను నీకు ఇస్తుంటాయి. కాబట్టి కేవలం సత్వకర్మను మాత్రమే అనుష్ఠించాలి. దాన్ని అనుష్ఠించడానికి పరమాత్ముడు ఏం చేసిందంటే ప్రతి అవతారాన్ని కూడా ఆయన తీసుకునేటప్పుడు సత్యమైనటువంటి కాలంలోనే ఆయన అవతారం తీసుకోవడం మొదలుపెట్టింది. ఇదంతా మనకు అర్థమవుతుంది కోసం. ఇవాళ పరమాత్ముని యొక్క నరసింహ జనాన్ని మనం ఎట్లా ఎందుకు చేస్తున్నాము అంటే ఈ నరసింహ జన్మ ఎప్పుడో ఆదికృత యుగంలో జరిగింది.
ఆది కృతాయుగంలో జరిగినటువంటి నరసింహ జననాన్ని పట్టుకొని ఇప్పుడు మనం ఏదో సాయంకాలం సూర్యాస్తమయ కాలం కాగానే ఆ పరమాత్ముడు ఆవిర్భవించిండు అని చెప్పి మనం సూర్యాస్తమయం 6 గంటల 46 నిమిషాలకు ఒక్కసారి మనం అంతా కూడా పరమాత్ముడు ఆవిర్భవించిండు అని మనం ఎట్లయితే భావించి కర్మను ఆచరిస్తున్నామో ఇది సాత్వికమైనటువంటి కర్మ. ఈ కర్మ ద్వారానే మనకు ఉన్నటువంటి అజ్ఞానం అనేది దూరమై సుఖము తర్వాత మనకు జ్ఞానం రెండు కూడా సంప్రాప్తమవుతాయి. అదేవిధంగా కృష్ణాష్టమి నాడు కృష్ణుడి జననం గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఎప్పుడు పుట్టిండు కృష్ణుడు అంటే అర్ధరాత్రి కాలంలో పుట్టిండు. ఆయన పుట్టింది వృషభ లగ్నం. వృషభ లగ్నంలో అర్ధరాత్రి కాలంలో చంద్రోదయ కాలంలో పుట్టడం, రోహిణి నక్షత్రంలో పుట్టడం, వైశ్య వర్ణంలో పుట్టడం. ఆయన భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విషయం కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం అని చెప్పండి. వైశ్య వర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు ఏ కర్మను ఆచరించాలి అంటే కృషి వ్యవసాయం చేయాలి, వాణిజ్యం వ్యాపారం చేయాలి, గౌరక్ష గోవులను కాపాడాలి. ఇది వైశ్య కర్మ స్వభావజం. ఆ విధంగా పరమాత్ముడు తాను పుట్టినటువంటి ఆ యొక్క వర్ణంలో ఏ వర్ణ కారణంగా ఆయన ఏ పనులు చేయాలో ఆ పనులు చేసి చూపించిండు వాళ్ళందరికీ కూడా. అదేవిధంగా వామనావతారం తీసుకుంటే వామనావతారము ఈ భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు మిట్ట మధ్యాహ్న కాలం లోపల వృశ్చిక లగ్నం శ్రవణ నక్షత్ర ప్రయుక్తంగా ఆయన అభిజిత్ లగ్నంలో పుట్టడం జరిగింది. ఆయన సద్బ్రాహ్మణుగా పుట్టిండు కాబట్టి ఆయన ఏం చేసిండు, బలిచక్రవర్తి దగ్గరకు ఏం చేసుకున్నాడు, దానం అడిగిండు. బ్రాహ్మణుడు కాబట్టి దానాన్ని తీసుకున్నాడు. ఆ దానాన్ని తీసుకున్న కారణం చేతనే ఆయన బ్రాహ్మణ అవతారం ఎత్తడం జరిగింది. ఆ విధంగా బలిని ఆయన పాతాళంలోకి నెట్టి తర్వాత మళ్ళా నీ కాలం వచ్చినప్పుడు నువ్వు ఇంద్ర పదవిని చేసుకోని చెప్పి పంపించడం జరుగుతుంది. రామావతారం మనం తీసుకుంటే అది కర్కాటక లగ్నము, మిట్ట మధ్యాహ్న కాలము, పునర్వసు నక్షత్ర యుక్తంగా పరమాత్ముడు ఆవిర్భవించడం జరిగింది. అది కూడా సాత్విక కాలమే. ఈ కాలాలన్నింటినీ పరమాత్ముడు అవతరిస్తూ మీరు కూడా ఈ విధంగా గుర్తుంచుకొని దీన్ని ఆచరించండి అని చెప్పడం కోసమే ఈ సాత్విక కాలాలు పరమాత్ముడు తీసుకోవడం జరిగింది. ధర్మం విజయం జరగాలి అంటే సాత్విక కాలాన్ని అనుష్ఠించినప్పుడే అది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సాత్విక కర్మను మనం ఆరంభం చేస్తామో మన మనసు పైన ఉన్నటువంటి మాలిన్యం అంతా ఒకటిగా తొలగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అద్దము శుద్ధమవుతుందో అప్పుడు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క ఛాయను అంటే ఏ విధంగా సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం వేయబడి అది అద్దంలో మనకు ఎట్లయితే అవిగిస్తాయో సూర్యుడు యొక్క ప్రతిబింబం ఆ విధంగా పరమాత్మ యొక్క ప్రతిబింబాన్ని మన మనసులో చూడాలి అంటే మన మనసు మీద ఉన్నటువంటి ఈ దుమ్ము ధూళి ఎంత తొలగిపోవాలి. అది తొలగిపోవాలంటే మనం రోజు సబ్బుతో స్నానం చేస్తాం, శరీరం శుద్ధమైంది అనుకుంటాం, కానీ మనం చేసే కర్మలతోనే ఈ యొక్క మనసు శుద్ధమవుతుంది. ఆ మనసు శుద్ధమైనప్పుడు మాత్రమే మన కర్మ స్వాభావిక కర్మగా మారుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సాత్విక కర్మను ఆచరించాలనేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రయత్నంలో భాగంగా హరియాణం అనేటువంటి గ్రూప్ ని ఏర్పాటు జరిగింది. ఆ హరియాణం అనేటువంటి వాట్సాప్ గ్రూప్ లో ప్రతిరోజు సాత్విక కర్మలకు సంబంధించినటువంటి కాలాన్ని చెప్పడం, ఆ కాలాల్లో ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క పనులను ఆ కాలాలను చూసుకొని అనుసరించాలి అని చెప్పడం, ఈ విధమైనటువంటి కర్మలను ఆచరించడం ద్వారా మనకు సుఖము ఆ తర్వాత మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కర్మ యొక్క స్వభావము ఏంటిది, కాలం యొక్క స్వభావం ఏమిటి అనే విషయాన్ని అందరూ తెలుసుకొని దీన్ని సక్రమంగా ఆచరిస్తారని ఆశిస్తూ లక్ష్మీ నరసింహస్వామి గోవిందా.